టీటీడీకి కల్తీ నెయ్యి సరఫరా కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. బుధవారం టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి వ్యక్తిగత సహాయకుడు కడూరు చిన్న అప్పన్నను సిట్ అరెస్ట్ చేసింది. రుయాలో వైద్య పరీక్షల అనంతరం నెల్లూరు ఏసీబీ కోర్టు తరలించింది. ఇప్పటి వరకు ఈ కేసులో అరెస్ట్ అయిన వారిలో రాజకీయ నేపథ్యం ఉన్న తొలి నిందితుడు ఇతని. చిన్న అప్పన్నది విజయనగరం జిల్లా తెర్లాం మండలం పాములవలస. హైదరాబాద్ కేంద్రంగా వైవి సుబ్బారెడ్డి వ్యక్తిగత వ్యాపారాలకు సంబంధించిన వ్యవహారాలను చూస్తూ ఉంటారు. టీటీడీకి కల్తీ నెయ్యి సరఫరా వ్యవహారంలో అతడు కీలక పాత్ర పోషించినట్లు సిట్ భావిస్తోంది. తిరుపతిలోని సిట్ కార్యాలయానికి పిలిపించి ఈ విషయంపై విచారించింది. చిన్న అప్పన్నను విచారణకు పిలిపించడంతోనే వైవి సుబ్బారెడ్డితో సహా వైసీపీ శిబిరం కలవరపాటుకు గురైంది. ఆ వెంటనే వైవి సుబ్బారెడ్డి ఈ కేసు దర్యాప్తు అధికారిగా తిరుపతి అదనపు ఎస్పీ వెంకట్రావు కొనసాగడాన్ని హైకోర్టులో సవాల్ చేయడం, హైకోర్టు దర్యాప్తుపై స్టే విధించడం తెలిసిందే. సుమారు 3.5 నెలల తర్వాత సుప్రీంకోర్టు ఆదేశాలతో సిట్ దర్యాప్తు తిరిగి ప్రారంభమైంది. ఆ వెంటనే ఈ కీలక పరిణామం చోటు చేసుకుంది. విచారణ నిమిత్తం దర్యాప్తు అధికారులు బుధవారం తిరుపతి సిట్ కార్యాలయానికి చిన్న అప్పన్నను పిలిపించారు. హైదరాబాద్, విశాఖపట్నం సిబిఐ కార్యాలయం నుంచి వచ్చిన 3 డీఎస్పీలు, 3 సిఐలు విచారణలో పాల్గొన్నారు. విచారణ అనంతరం చిన్న అప్పన్నను అరెస్ట్ చేశారు.